కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారికే మున్సిపల్ ఎన్నికల టికెట్లు దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ అన్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, భూపాలపల్లి పట్టణాధ్యక్షులు దేవన్ దరఖాస్తులు స్వీకరించారు. 30 వార్డులకు సంబంధించి పోటీ చేయాలని సిద్ధంగా ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు దరఖాస్తులు అందజేశారు. ఇప్పటికే 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు బట్టు కరుణాకర్ తెలిపారు. ఈ దరఖాస్తుల్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే మొదటి ప్రాధాన్యత దక్కుతుందన్నారు. స్థానిక భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులలో పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఇప్పటికే 100 దరఖాస్తులు కూడా ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కూడా ఈ యొక్క దరఖాస్తులను ఏదైతే పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు ఈ యొక్క కౌన్సిలర్ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధిష్టానం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ అనే కార్యక్రమాన్ని భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భూపాలపల్లిలో ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా కూడా మరి పూర్తి మెజార్టీతో గెలిపించే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.